కష్టం లేపి వాళ్ళందరిని పిలిచి ఇది దేవుని పని, మీకు అప్పుడప్పుడు ఇస్తాను ఇంటికి సరిపోయాక కానీ ఫుల్ మనం చేసుకుందామని చెప్పి రాత్రి బగలు కూర్చుంటే ఇట్లంతే ఉంది. అట్లా సేవ్ కావడం. తర్వాత పిల్లర్లు ఎవరిని పెడదామన్నారు కాంటాక్ట్స్ అన్న, ఎవడు పెట్టినా పాడైపోతుంది, ఎవడు పైసలు వాడు దొరుకుతారు. నేనే కాంటాక్ట్, మా బాస్ దేవుడు అని చెప్పి. మా బాస్ ఎవరగా దేవుడు, యేసు ప్రభు దేవుడు. నేను కాంటాక్టర్గా పనిచేస్తాను పని అని చెప్పి ఆ పిల్లలంతా నేనే ఓపియడం దగ్గర ఇంజనీర్ ఫోన్ చేయడం, మాట్లాడడం. 6 ఇంజనీర్లు కావాలన్నారు. నేను ఎవరద్దు చేసుకునేది. నేను ఫోన్ చేసి అప్పుడప్పుడు మీరు పని చూసుకుంటే చాలు సార్ అని చెప్పాను. 8 జనులు ఆర్కిటెక్ట్ అనిల్ కుమార్ సార్. మరి జేసీపీలు కావాలన్నారు. పైసలు అడిగితే 2.5 కోట్లు అన్నారు జేసీపీ. నేను 1 కోటి రూపాయలు ఒక 5 పెడతాను, నేను వద్దు అని చెప్పి మోకరించి ఏడ్చుకుంటూ ప్రార్థించినప్పుడు 3 జేసీపీ కాదు ఇటాచీలు 4 ప్రేయర్కి వచ్చుతున్నాను. నేను డీజిల్ పోపిస్తా, భర్త ఇస్తా, ఆ డ్రైవర్లకు నేను కూలి వాళ్ళకి ఎంతో వాళ్ళకి ఇచ్చేస్తాను. మనిషి పని 2 పెట్టాను, నెల అని చెప్పాను. మీరు ఎందుకు ఇలా పైసలు అయ్యే కాదు, నేనే కట్టుకుంటాను, నేను ఫ్రీగా పెట్టేస్తాను. ఇప్పుడు కూడా చేస్తే ఒక 3 నెలలు పెట్టాను. ఇట్లా ఉంది, ఇప్పటికీ అట్లనే ఉంది. అంటే ఈ కార్యాలు చెప్పాలనుకుంటా కానీ టైం ఉంటుందని నేను చెప్పలేదు. అంటే దేవుడు రోజు ఒక కార్యం చేసి ఇట్లా ప్రతిదీ మూర్యం లేదు. అడిగితే 4 కోట్ల రూపాయలు అడిగారు. ఇది బాగా డౌన్ ఉంటుంది అసలు. ఇంకా 2 పిట్లు లేపాలన్నారు. నేను ఇంజనీర్ సార్ని అడుగు, మీరు మూర్యం పోస్తారు, కష్టపడతారు, వద్దు చాలు, ఇట్లనే చాలని చెప్పారు. మోకరించి ప్రార్థన చేసి కడియం శ్రీయార్ దగ్గర పోయి, సార్ నా పరిస్థితి ఇది, మీరు ఏమంటారు చెప్పండి, కొట్టుకోకండి అని చెప్పారు. కానీ బయటికి రానియద్దు, నా పేరు రావద్దని చెప్పారు. నేను అధికారులతో అందరితో చెప్తా, మీ పని మీరు చేసుకోండి. పాలయ్య కాంట్రాక్టర్ ఉండి మొరమంతా బయటకు అమ్ముకుంటానని విజిలెన్స్ వాళ్ళని పంపారు. వాళ్ళు వచ్చి నవ్వారు ఇదంతా చూసి. మిమ్మల్ని ఏమన్నా సార్ మేము పోతాను, మీరు నైట్లో కొట్టుకుంటాను చెప్పి మిమ్మల్ని ఆపుతాడు. ఓసారి ఏం కాదు నేను చూస్తా అంటే మొన్న ఒక ఆయన వచ్చి అడుగుతున్నారు, ఎవరండి అయ్యగారు అన్నారు. ఒక ఆమె వచ్చి అయ్యగారు అంటే ఇట్లా అన్నారు. అన్న దేవుడు గొప్ప దేవుడు. అంటే ఇట్లా ప్రతి పని పెయింట్ వేయడమే కానీ, కుట్టి పెట్టడమే కానీ, అన్ని విషయాల్లో జాగ్రత్త ముందుకు నాకు ఒక 60 కోట్ల రూపాయలు దేవుడు. లాస్ట్కు నీళ్ళు లేవు. ఎట్లా అని అయ్యగారు ఇంజనీర్ అందరూ నీళ్ళు లేవు అంటే అన్న దేవుడు ఉన్నాడు కదా. అంటే మీరు గుడ్డిగా ఉంటారు, అంత ఎట్లుంటాడు దేవుడు, గది కూడానా ఏలియా మన వంటి స్వభావం గల మనుషులే వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఏమైందట, వర్షాన్ని ఇచ్చిన దేవుడు తప్పకుండా ఈ మందిరం. అప్పటికి 5 లక్షల రూపాయలు నీళ్ళు ఉన్నారు. ఏడగొంటారయ్యా ఈ నీళ్ళు, ఆగండి. దేవుడు వచ్చి నేను ఏడుస్తా అంటున్నాడు కదా, నీవు మందిరం అయిపోయేదాకా నీ బావి నిండుతుంది, రేపు నీళ్ళు అయిపోదు, మందిరం అయిపోయేదాకా. మీరు పక్కకే ఉంది కనిపిస్తుంది చూడవచ్చు, పక్కకే ఆ పశువుల పక్కకే ఈ టవర్, ఈ మోష టవర్, ఈ పక్క టవర్ పోతే ఇట్లా చూస్తే మీకు ఇట్లా అందుకోవచ్చు. అన్ని నీళ్లు మన దాకా ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి. భూమి మీద 20 ఫీట్లు ఉన్నాయి. ఆ నీళ్ళు భూమి మీద 20 ఫీట్లు ఉన్నాయి. మీరు చూడవచ్చు చక్కనే పక్కకే ఈ టవర్, ఈ 3 టవర్ పక్కకే ఉంటుంది పెద్ద బావి. 8 ఏళ్ళు ఇప్పటికీ ఒక్కరోజు ఒక గడ్జం నీళ్ళు కూడా తగ్గలేదు. మొన్న తగ్గే అందరం అయిపోయింది. ఇట్లా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. నిన్న వచ్చారు 2 లక్షల పైన మంది, పైన ఇంకా ఒక్కొక్కరి 2-3 ఆరాధనలు చేసుకుంటే పంపించడం చాలామంది. ఇదందరూ దేవుని కృప, మీ అందరి సహకారం. ఇంకా ఆ పైన చర్చ కుర్చీలు వేయాలంటే 12 కోట్లు కొటేషన్ ఉంటుంది అన్న, అవసరం లేదని చెప్పాను. నాతో కాదు కూడా అని చెప్పాను. నేను దేవునితో అవుతుంది కానీ ఇప్పుడు అయినను కూడా నేను శోధించాను. యేసు ప్రభు కొండ మీద కూర్చొని ప్రసంగం చేసింది, అందరూ అక్కడే కూర్చున్నది. హాయిగా ఉంటుంది. మెల్లమెల్లగా సంవత్సరానికి కొన్ని చేద్దాంలే, కొద్దిగా ఆగుదామని చెప్పాను. ఎందుకంటే
చాలా ఖర్చుతో మాకు నిన్నటి వరకు బియ్యం లేవు, మేము మూకలు తిన్నాం. ఎవ్వరు తెలియదు. ఒక తాత చెప్తాడు, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడట్లయ్యా. మీరు అన్నది మాకు తెలుసు, అనుభవించాము. ఎప్పుడు రాలే ఆ కరువు. ఎందుకంటే నేను మట్టి తినేదన్నా భోజనం లేకుండా. ప్రార్థన చేసుకొని మా ప్రభు ఈ ఆహారం ఇచ్చుకొని కరుణాపురం వచ్చిన 36 ఏళ్ళు ఎవరింట్లో భోజనం చేయలేదు. తెలుసు, ఊరంతా తెలుసు. ఒక 2 ఫ్యామిలీస్ మాత్రం అప్పుడప్పుడు నాకు భోజనం తీసుకొచ్చి ఇచ్చేది. కానీ ఎవరు రమ్మన్నా పోపేది. ఇవాళ పెడతారు, మళ్ళీ రేపు నాకు ఎట్లా? ఎవరి మీద ఆధారపడాలట? దేవుని మీద ఆధారపడాలా? ఎందుకంటే ఏలియా ప్రవక్త ఎవరి మీద ఆధారపడ్డది? దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరు? ఏలియా ప్రవక్త. మనం కూడా ఎవరి మీద ఆధారపడాలి? మీరు కూడా మీ జీవితంలో కూడా మీరు కూడా దేవుని మీద ఆధారపడండి. నా జీవితంలో నా జీవితం నేను రాయాలి అంతా, కానీ టైం లేదు. 7 ఏళ్ళు నేను 8 ఏళ్ళకి వస్తుంది. ఒక 40 ఏళ్ళ నుండి పడుకుని మామూలుగా 35 ఏళ్ళ నుండి రాత్రంతా ప్రార్థన. కానీ ఈ మందిరం స్టార్ట్ అయితే చిన్న టెంట్ వేసుకొని దాని కిందనే ఉండేది. ఇంటికి పోతే వాళ్ళు ఇబ్బంది అయ్యి ముఖం కడుక్కోవాలని కూడా ఇక్కడనే కడుక్కోవాలి. కొన్నిసార్లు స్నానం కూడా చేయలేదు సాయంత్రం. నేను అటు పోతే మళ్ళీ ఎవరు ఉండరు. ఎందుకంటే పైసలు ఇచ్చేటోడు అంటేనేమో ఉండడు. పిన్నానికి చేసేటోడు ఎవరు ఉంటారు? 2 గంటలు చేస్తారు, అటు పోతాడు. ఇంకా మళ్ళీ పని ఆగుతుంది. ఓ 2 అవర్స్ అయితే అట్లా పోతారు. ఇక్కడే ఉంది 8 సంవత్సరాలు. ఈ రాత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. 2 గంటల దాకా వస్తారు, అడిపోతారు. షిఫ్ట్లో కొరకు ప్రార్థన చేసిన 3 షిఫ్ట్లో వచ్చారు కదా. ఏం సార్ ఈ నైట్ అయ్యారు ఇక్కడ ఉంటున్నాను నేను. అయ్యో ఈ నైట్లో కూడా మీరు పని చేశారు అంటే చలి కాకుతున్నప్పుడు మంట వేసుకున్నాను. నైట్లో కదా మంచిది. దేవుడు ఉన్నాడు సార్ నేను చూసాను. ఇట్లా ముస్లిమ్స్ అందరూ పూజారులు కూడా అయ్యారు ఏమనుకోకండి మేము రావచ్చు అంటే అయ్యో అందరు రావచ్చు అని యేసుప్రభు అందరికీ. ఆ విధంగా మట్టి తింటా అంటే ఒక ముస్లిం ఆమెతో దేవుడు మాట్లాడి భోజనం బిర్యానీ దేవుడు నేను తిందామని 2 పిల్లలకు 4 ఇస్తారాకు గబగా కుట్టేసాను. నేను తిన్నామంట్లో పెట్టుకున్నా. పక్క ఆయన వచ్చి ఆకలి దాన్ని అన్నం ఉంటాయా. ఆ పిల్లలకి ఎంత కోపం వచ్చిందో. అన్నం తిన్నాక ఆ ప్రభు నా దగ్గరికి వచ్చి నువ్వెన్నడూ బియ్యం కొనవని చెప్పాను. 25 సంవత్సరాలు నేను బియ్యం కొన్నాను. మొన్న ఇప్పుడే కొందామన్న స్థితికి వచ్చింది. అన్న వద్దు కొనొద్దు అని చెప్పాను. ఏమున్నాయంటే నూకలు ఉన్నాయని చెప్పాను. పెట్టండి, అప్పుడేం లేదు కదా. మందిరం పని ద్వారా మనం ఈ కష్టం వచ్చింది మనకంటే మనం చేసుకున్న పని ఏంటంటే అన్నం మీరు అంతా పడేస్తాను కనుక మీకు తెలవాలండి. ఇష్టం వచ్చినట్టు పడేస్తాను కనుక మీరు తినవలసిందే. నేను తింటా, మీరు తినాలి. నేను ఒక పూట తింటా కదా, రోజుకు 40 ఏళ్ళంటే ఒక పూట నేను భోజనం చేస్తాను. మీరు కూడా తినాల్సిందే. నేను తినాలి, మీరు తినాలి. నాకు కూడా మా మనిషి అన్న వద్దని చెప్పి దేవుడు ఒక 18 క్వింటాల బియ్యం వేసిపోయాను. నేను ఒక పూట నూకలు, ఒక పూట బియ్యం. అంటే పచ్చడి అనేది చాలా విలువైంది. ప్రజలు ఇచ్చే పైసలు ఏమంటారు అంటే ఇష్టం వచ్చినట్టు వాడు డ్రెస్సుల కొరకు వాడుతూ. నాకు ఒక ఆయన డ్రెస్సులు ఉన్నాయి గారికి ఉన్నారంటే కొన్నా అని చెప్పాను. పక్క ప్రకాశ్ అనేది ఆయన ఏం కొన్నాడు, కొనలేదు. మా అందరికి కొన్నాడు కానీ పాలయ్య కొనలేదు అంటే నిజంగా నేను కొనుక్కోలేదు. అందరు తీసుకున్నాను. సేవకులకు సేవకురాలు అందరు తీసుకున్నారు, నేను తీసుకోలేదు. నాకు దేవుడే పంపిస్తానని చెప్పా. నాకు 2 డ్రెస్సులు 30 డ్రెస్సులు తెచ్చాను. ఇంకా గుర్తీలు అక్కడే ఉన్నాయి. 30 మంది సేవకులకు అన్న చేయకుండా నాకు ఒక్కడి దాలన్నా. ఒక్కడి దాలన్నా కదా, అది కూడా ఏమని చెప్పాను. లేను సేవకులు మన పిల్లలు. దేవుడు దుబాయ్ నుండి ఒక అమ్మతో దేవుడు మాట్లాడి 3 డ్రెస్సులు సబ్బులు లేవని చెప్పాను. నన్ను దేవుడు పంపిస్తాడు అని చెప్పాను. ఏమైనా దేవుని పేరు చెప్పి దేవుని శోధించద్దు అన్నాడు మాస్టర్. ఇంకేం అనుభవం లేదు అనుకున్నాను. అనుభవం లేని సేవకునికి ఏం తెలుస్తుంది? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ప్రేయర్ చేసుకున్నా. అమెరికా నుండి ఒక దీపా సిస్టర్ రోమన్ క్యాథలిక్ ఉంటాను. అయ్యగారు కొన్ని సబ్బులు తెరా, ఓలే సబ్బులు అని చెప్పారు. నేను వాడేది ఓలే సబ్బులు. పిల్లలు పంపిస్తారు. అమెరికా నుండి తెస్తారు ఎవరైనా. ఇన్ని సబ్బులు పంపారు. 4 నెలలకు కావాల్సిన సబ్బులు. ఎందుకు చెప్తుందంటే దేని గురించి దైవజనులు చింతించాలి. మీరు కూడా దేని గురించి చింతించాలి. మీ చింత, మీ యావత్తు ఎవరి మీద వేయాలి? యేసు ప్రభు.
కనుక ఇక్కడ మీ అందరి అవసరతలు తీర్చగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నారు. ఇలా ఎవరికి వాక్యం చెప్పాలి, సాయంత్రం ఎవరైనా వస్తారో రారో అనుకున్నా నా మనసులో. నా సాక్ష్యం రోజు చెప్తాను, ప్రతిరోజు చెప్పాల్సిందే. దేవుడు ఎవరైనా పంపేవా, నాకు ఒక్కరిని పంపించినా చాలు ఒక్క రోజన్న ఈ సాక్ష్యం. అందుకోసానికి మా మందిరానికి వచ్చినందుకు మీ అందరికీ యేసునామములో చెప్పుకున్నాను. వీళ్ళని ఒక హెల్ప్ ఏంది అడుగుతుందంటే మా కోసం ప్రార్థన చేయండి అంతే. మా కోసం మా ఛానల్ క్రీస్ జ్యోతి లైవ్ కుర్చీ లేయండి బాబు, అక్కడ ఉంటే కూర్చుంటారు, కూర్చోవచ్చు. 2 minutes వాకింగ్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2 నిమిషాలు